పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అచ్యుతాపురం సెజ్ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయింది. దానిని సుమోటోగా కేసు నమోదు చేసింది ఎన్హెచ్ఆర్సీ. చీఫ్ సెక్రటరీ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. అచ్యుతాపురం సెజ్ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయింది. సుమోటోగా కేసు నమోదు చేసింది ఎన్హెచ్ఆర్సీ. ఏపీ చీఫ్ సెక్రటరీ డీజీపీకి నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఎన్హెచ్ఆర్సీ. ఇక ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, 2 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఎన్హెచ్ఆర్సీ. మరి ఎటువంటి సమగ్ర నివేదిక ఇవ్వబోతున్నారు? అచ్యుతాపురం సెజ్ ఘటనకు సంబంధించి జాతీయ మానవ హక్కుల సంఘం చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయాన్ని. ఇమ్మీడియట్గా దీనిపైన దర్యాప్తు జరిపి 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ డీజీపీలకు నోటీసులు పంపింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎన్హెచ్ఆర్సీ సుమోటో కేసుగా స్వీకరించింది. ఘటన తీవ్రతను ఎన్హెచ్ఆర్సీ చాలా సీరియస్గా పరిగణించింది. ఇందులో చాలా ల్యాప్సెస్ కనబడ్డాయని క్లియర్గా ఎన్హెచ్ఆర్సీ ఇచ్చినటువంటి నోటీసులో స్పష్టంగా అర్థమవుతుంది. 17 మందికి పైగా ఇప్పటికే చనిపోయారు. ఇంకా చాలామంది పరిస్థితి చాలా విషమంగా ఉందనేటువంటి మీడియా రిపోర్ట్స్ అన్నిటిని కూడా ఈరోజు ఎన్హెచ్ఆర్సీ పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. సో సుమోటోగా కేసును స్వీకరించినటువంటి నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం పైన దర్యాప్తు జరపాలి. ఎక్కడెక్కడ నిర్లక్ష్యం జరిగింది, ఏ విభాగాలు సరిగా పనిచేయలేదు, దీనికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి నివేదిక వెంటనే ఫైల్ చేయాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కొద్దిసేపటి కిందటే నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించి చీఫ్ సెక్రటరీని అలాగే డీజీపీని ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి దర్యాప్తు నివేదికను తమకు అందజేయాలని ఆదేశాలు ఇచ్చింది. సో ఇందుకోసం 2 వారాల సమయం ఇచ్చింది. అలాగే ఈ మొత్తం వ్యవహారం పైన పరిశీలన జరిపిన ఎన్హెచ్ఆర్సీ ప్రధానంగా ఇందులో యజమానుల నిర్లక్ష్యం క్లియర్గా కనపడింది అనేటువంటి విషయాన్ని కూడా అందులో ప్రస్తావించింది. అలాగే ఇందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల రక్షణకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, వారి యొక్క రైట్ టు లైఫ్ అనేటువంటి హక్కు, జీవించే హక్కును పూర్తిగా ఇందులో ఆ హక్కుకు భంగం కలిగే విధంగా ఇందులో ఉన్నటువంటి ఈ దీనికి సంబంధించినటువంటి ఈ మొత్తం పరిశ్రమలో ఉన్నటువంటి ప్రమాణాలు ఏవి కూడా పాటించలేదు, మినిమం సేఫ్టీ ప్రికాషన్స్ ఏవి కూడా పాటించలేదు అనేటువంటి విషయం ఇప్పటికే తేటతెల్లమైనటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పటివరకు పరిశ్రమ యజమానులు కూడా ఎవరు కూడా ముందుకు వచ్చి ఈ ఘటనకు సంబంధించినటువంటి బాధితులకు న్యాయం చేసేందుకు, వారిని ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదనేటువంటి విషయాలన్నిటిని కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పరిగణలోకి తీసుకుంది. ఈ అంశంపైన వెలువరించినటువంటి వార్తా కథనాలను ఆధారంగా చేసుకొని ఈరోజు జాతీయ మానవ హక్కుల సంఘం ఈ ఘటనపైన చాలా సీరియస్ అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 2 వారాల లోపల దీనిపైన దర్యాప్తు జరిపి ఒక సమగ్ర నివేదిక తమకు అందజేయాలని. ఈ మొత్తం వ్యవహారంలో కూడా మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. ఎందుకంటే జీవించే హక్కును నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒక ప్రాథమిక హక్కుగా పరిగణిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ జీవించే హక్కు, ఎవరైతే పని ప్రదేశంలో పనిచేసేటువంటి వారికి ఉండాల్సినటువంటి కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదు కాబట్టి ఈ అంశంపైన చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి సుమోటోగా కేసును స్వీకరించి డీజీపీకి చీఫ్ సెక్రటరీకి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మొత్తానికి 2 వీక్స్ లోపల దీనికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి దర్యాప్తు నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్హెచ్ఆర్సీకి ఫైల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ వెంకటేష్.